రేవంత్ సర్కార్ తీరుపై తెలంగాణ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు భగ్గుమన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తమను పర్మనెంట్ చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మాట తప్పిందంటూ మండిపడ్డారు. జీవో 21ను రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమను క్రమబద్ధీకరించిన తర్వాతనే కొత్త నియామకాలు చేపట్టాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. తీసుకొచ్చిన జీవో 21 రద్దు చేయాలంటూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసనకు దిగారు. నిన్న మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యామండలిని కూడా ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా వారిని తరలించారు. ఈరోజు అన్ని యూనివర్సిటీలను కూడా బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. మనతో పాటు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వారిని అడదాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి, ఏం చెప్పబోతున్నారు? మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెగ్యులరేషను చేయాలనేది. గత 20-25 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులమైన మేము ఈ యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యతను కాపాడుతూ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ను రెగ్యులర్ టీచర్స్ 80% వరకు వేకెన్సీస్ ఉన్నా కూడా అందులో మేమే పనిచేస్తున్నాం కాబట్టి ఆ బోధనతో పాటుగా అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో కూడా పనిచేస్తున్నాము. సో అన్ని విధాల పనులు చేస్తూ రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ మా రెగ్యులర్ చేయడానికి మాత్రము ప్రభుత్వాలు నానా రకాలైనటువంటి సాకులు చెప్తున్నారు. ఏంది అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఉన్నది, దాని ప్రకారంగానే గత ప్రభుత్వము డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, గవర్నమెంటు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ రెగ్యులర్ చేసింది జీవో 16 తీసుకొచ్చి. సో యూనివర్సిటీ వరకు వచ్చే వరకు చేయలేకపోయినారు. ఆలోపు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మేము మళ్ళీ చేస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో పెట్టి మేము కూడా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని అనేక విధాలుగా మేము గత కొన్ని నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మా ప్రయత్నంలో సఫలం కాలేదు కాబట్టి మేము ఏం చేసినామంటే ఈ ప్రయత్నం చేస్తున్న లోపలనే వాళ్ళు రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి విధి విధానాలు రూపొందించుకోవడానికి జీవో 21 రీసెంట్గా తీసుకురావడం జరిగింది. సో మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించుండగా ఈ రిక్రూట్మెంట్ జరగనియము. అది అందుకనే మేము ఏం చేసినామంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళే కాబట్టి దీనికి రెస్పాన్సిబిలిటీ అక్కడికి మేము వెళ్ళి మా యొక్క సమస్యలను చెప్పుకుందామని దాదాపుగా 12 యూనివర్సిటీల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అక్కడ 600-700 మంది జమ అయినప్పటికీ లేడీ టీచర్లను చూడకుండా కనీసం మా రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడమే కాకుండా లేడీ టీచర్లను చూడకుండా అరెస్ట్ చేసినారు. సో కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మనం గత ప్రభుత్వం చూసుకుంటే అయితే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ టీచర్స్ని రెగ్యులరైజ్ చేసినప్పుడు మా వైపు నుంచి కూడా యూనివర్సిటీ అధ్యాపకులని కూడా రెగ్యులరైజ్ చేయమని అడిగినప్పుడు అంతలోనే ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో మన యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ని కూడా రెగ్యులరైజ్ చేస్తాము, కాంట్రాక్ట్ అనే పదం లేకుండా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే మేము అన్ని మా రిప్రజెంటేషన్స్ ఇస్తూ వచ్చామో సానుకూలంగా అవుతుంది అనే తరుణంలో అనుకోకుండా మేము ఆశించని విధంగా జీవో 21 అనేది తీసుకురావడం అనేది మాకు చాలా బాధ కలిగించింది. మేము గత 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాము యూనివర్సిటీల్లో. మా ప్రైమ్ టైంని, మా ఏజ్ని మొత్తం కూడా యూనివర్సిటీకి ఇచ్చాము. మేము ఇప్పటివరకు NAC కానీ, UP కానీ, NBA కానీ యూనివర్సిటీకి వస్తున్నాయంటే దానిలో మా భాగం కూడా ఉంది. మేము దానికి సపోర్ట్ చేశాము కాబట్టి ఇప్పటికీ NAC A+ వచ్చిందంటే మేము 1200 మంది ఎవరైతే పనిచేస్తున్నామో యూనివర్సిటీలో మా వంతు హెల్ప్ కూడా దాంట్లో ఉంది NAC A+ రావడంలో. మరి ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి మాత్రం ఎందుకు పనికి రావట్లేదు, మా చదువులు ఎందుకు పనికి రావట్లేదు? మేము చదువు చెప్పిన పిల్లలకే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటున్నారు. మరి ఇప్పుడు రెగ్యులరైజ్ చేయడానికి మాత్రం మా చదువులు పనికి రావట్లేదు, మా ఎక్స్పీరియన్స్ పనికి రావట్లేదు. ఇదే విషయం మాకు ఏదైతే అనూహ్యంగా మాకు ఈ జీవో 21 వచ్చినప్పుడు మా ఈ బాధని వెళ్ళిపుచ్చుకోవడానికి మాకెందుకు ఇలా చేశారని అడగడానికి మేము నిన్న హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు అమానవీయంగా ఉమెన్ ఫ్యాకల్టీ అని కూడా చూడకుండా నిన్న అరెస్ట్ చేయడం అనేది మేము దీన్ని చాలా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటివరకు గత ప్రభుత్వం ఇప్పుడైనా కూడా మా సమస్యలను వినింది, కానీ ఎప్పుడు కూడా అరెస్టులు అనేవి జరగలేదు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మా పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. ఇదే శ్రీధర్ బాబు గారు కానీ, బట్టి విక్రమార్క, సీతక్క మేడం,
వీళ్ళంతా మా తరపున గట్టిగా పోరాడిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నాడు, వాళ్ళు చేయొచ్చు. ఎందుకు వీళ్ళు సైలెంట్ అయిపోయినారో అర్థం కాలేదు. మీ బడ్జెట్ ఇప్పుడు ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఇబ్బంది ఉంది, కొంత టైం తీసుకొని మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పినారు శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమార్ కానీ. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఇన్ ప్రిన్సిపల్ సీఎం గారు ఒప్పుకున్నారు మీ సమస్యను పరిష్కరించినాకనే యూనివర్సిటీలో మేము అధ్యాపకులు పోస్ట్ ఫిల్ చేస్తామని. కానీ ఈరోజు దొడ్డిదారిన వీసీలు చెప్పిన వాళ్ళు కొంతమంది అన్యాయంగా మమ్మల్ని పనిష్ చేయాలని కొంతమంది వీసీలు అధికారులు పనిగట్టుకొని సీఎంని రాంగ్ గైడెన్స్ చేసి ఈ జీవో రావడానికి కారణమైనారు. అధికారంలో కాంగ్రెస్ వస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం. జేఎల్ డిఎల్ వీళ్ళందరివి చేసినారు కేసీఆర్ గారు. వాళ్ళకి టైం ఇస్తుంటే వాళ్ళు మాది కూడా పరిష్కరించేవాళ్ళు. కానీ మా దురదృష్టం గవర్నమెంట్ మారింది. కానీ వీళ్ళు మాట తప్పి ఇట్లా మోసం చేస్తారని మాత్రం మేము అనుకోలేదు. ప్రజాపాలనకి పూర్తి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించని మా సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు జీవో 21 వెంటనే ఉపసంహరించుకోవాలి, తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే మిగతా పోస్టులను కూడా నియమించాలని కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో మహేష్ న్యూస్, హైదరాబాద్.